T20 వరల్డ్ కప్ లో టీమిండియా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా 3వ మ్యాచ్లో గెలిచింది. గ్రూప్ ఏలో తిరుగులేని జట్టుగా నిలిచింది. సూపర్ 8 దశకు అర్హత సాధించింది. యుఎస్ఏతో ఆసక్తి రేపిన మ్యాచ్లో టీమిండియా పైచేయి సాధించింది. ఓ దశలో అమెరికా భయపెట్టిన రోహిత్ సేన తగ్గేదే లేదంది. సూర్యకుమార్ యాదవ్ టచ్ లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చింది. స్టాప్ క్లాక్ రూల్ ను బ్రేక్ చేయడంతో ఆతిథ్య జట్టుకు 5 పరుగుల పెనాల్టీ కూడా పడింది. ఈ పెనాల్టీ భారత జట్టుపై ఒత్తిడిని తగ్గించింది. అయినా తక్కువ స్కోర్ చేసినప్పటికీ అమెరికా అంత ఈజీగా ఏమీ తలొగ్గలేదు. ఏ దశలోనూ మ్యాచ్ ను వదిలేయలేదు. పట్టుదలతోనే పోరాడింది. టీమిండియాకు మంచి ఫైట్ నే ఇచ్చింది. పేసర్లకు అనుకూలించే న్యూయార్క్ పిచ్ పై రోహిత్ టాస్ గెలిచాడు. బౌలింగ్ ను ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ఆరంభం నుంచే పేస్ పవర్ చూపించారు. హర్షదీప్ సింగ్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీశాడు. అమెరికా బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచాడు. స్ట్రైక్ బౌలర్ గా రోహిత్ ఇచ్చిన అవకాశాన్ని పక్కాగా వినియోగించుకున్నాడు. తొలి ఓవర్ చివరి బంతికి 2 వికెట్ సాధించాడు. గౌస్ ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ ఆరోన్ జోన్స్ కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేదు. విధ్వంసకర బ్యాటర్ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. క్రీజులో సిటిలైనట్టే కనిపించిన స్టీవెన్ టేలర్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కాన్ఫిడెంట్ గా కనిపించిన నితీష్ కుమార్ ను హర్షదీప్ అవుట్ చేశాడు. దీంతో అమెరికా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అమెరికాను 110 పరుగులకే పరిమితమయ్యేలా చూశారు. నితీష్ కుమార్ 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవెన్ టేలర్ 24 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ అదిరిపోయే గణాంకాలను నమోదు చేశాడు. 4 ఓవర్లలో జస్ట్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 కీలక వికెట్లు సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ కొనసాగించాడు. 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీసినా 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. అమెరికాపై బూమ్రా వికెట్ల ఖాతా తెరవలేదు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ కూడా వికెట్లు తీయలేదు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఒక్క ఓవరే వేసిన శివం దూబే 11 పరుగులు సమర్పించుకున్నాడు. 111 పరుగుల టార్గెట్ చేసిలో టీమిండియాకు సౌరభ్ నేత్రావల్కర్ డబుల్ షాక్ ఇచ్చాడు. కోహ్లీ రోహిత్ శర్మను త్వరగా పెవిలియన్ పంపాడు. ఫామ్ లో ఉన్న పంత్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, శివం దుబే కాన్ఫిడెంట్ గా ఆడాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశారు. బౌలర్లకు రెస్పెక్ట్ ఇస్తూనే ఛాన్స్ దొరికినప్పుడు షాట్లకు ప్రయత్నించారు. దీంతో మరో 10 బంతులు ఉండగానే టీమిండియా గెలిచింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. సూర్య 50, శివం దుబే 31 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.